హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము డిక్షనరీస్ గురించి తెలుసుకుందాము. ది డాటా టైప్ డిక్షనరీ ఫాల్ అండర్ మ్యాపింగ్. ఇట్ ఈస్ ఏ మ్యాపింగ్ between a set of keys and a set of values. The key value pair is called an item. A key is separated from its value by a colon, and consecutive items are separated by commas. Items in dictionary are unordered, so we may not get back the data in the same order in which we had entered the data initially in the dictionary. సో డిక్షనరీ అనేది ఒక మ్యాపింగ్ ఫంక్షన్ అండి. సో ఇది మ్యాపింగ్ ఏ విధంగా చేస్తుందంటే కీస్కి అండ్ వాల్యూస్కి. సో కీస్కి అండ్ వాల్యూస్కి మనము డాటా అనేది మ్యాప్ చేయడం జరుగుతుంది. ఒక కీకి రిలేటెడ్గా ఒక వాల్యూ అనేది మ్యాప్ చేస్తాము. సో ఈ కీకి అండ్ వాల్యూకి మధ్య అంటే మనం ఏ విధంగా మ్యాప్ చేస్తామంటే కోలన్ ద్వారా. క్రియేటింగ్ ఏ డిక్షనరీ. టు క్రియేట్ ఏ డిక్షనరీ, the item entered are separated by commas and enclosed in curly braces. Each item is a key value pair separated through colon. The key in the dictionary must be unique and should be of any immutable data type, that is number, string or tuple. The value can be repeated and can be of any data type. సో ఇక్కడ ఇంకొక కండిషన్ ఏంటంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము కర్లీ బ్రేసెస్లో మనము డిక్షనరీ అనేది ఇస్తాము అని చెప్పి. సో కీ వాల్యూ పేర్లో ఇస్తామని చెప్పి చెప్పుకున్నాము. కీని వాల్యూని వచ్చేసి కోలం ద్వారా సపరేట్ చేయడం జరుగుతుందని కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే కీ అనేది ఇమ్యూటబుల్ డేటా టైప్, అంటే ఒక్కసారి మనం కీ ఇచ్చామనుకోండి అది మళ్ళీ మనము చేంజ్ చేయలేము. వాల్యూస్ సంబంధించింది మనము డూప్లికేట్ ఇస్తాము కానీ కీ మాత్రం డూప్లికేట్ కూడా ఇవ్వలేము. ఇక్కడ యూనిక్గా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట కీలలో. సో డిక్షనరీ వచ్చేసి మనం ఏ విధంగా డిక్లేర్ చేస్తాము, డిక్షనరీ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంటీ కర్లీ బ్రాకెట్ అనుకోండి, ఇది ఎంటీ డిక్షనరీ అన్నమాట. సో ఎంటీ డిక్షనరీకి సంబంధించింది మనం ఎంటర్ చేస్తే ఇక్కడ ఎంటీ డాటా ఉంటుంది. మనం కావాలంటే ప్రోగ్రామింగ్లో అపెండ్ చేయడానికి ఎంటీ డిక్షనరీ ఇచ్చేసి డాటా అపెండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా డిక్షనరీ అనే ఫంక్షన్ ద్వారా కూడా. సో ఇక్కడ డిక్షనరీ అనే ఫంక్షన్ ఇట్లా డిక్ పారెంథసిస్ ఫంక్షన్ ఇచ్చేసిన తర్వాత ఇది కూడా మనకి ఎంటీ రూపంలో డాటా ఇస్తాము. రన్నింగ్లో డాటాను అపెండ్ చేయడం జరుగుతుంది అనమాట. ఒక టైప్ తెలుసుకోవాలంటే టైప్ ఆఫ్ డిక్షనరీ అంటే మనకి ఆ డిక్షనరీకి సంబంధించిన టైప్ కూడా ఇక్కడ వస్తుంది ఇక్కడ ఫంక్షన్ ద్వారా. సో మనం డాటా ఏ విధంగా అసైన్ చేయడం జరుగుతుంది. డిక్షనరీ ఈజ్ ద డిక్షనరీ దట్ మ్యాప్ ఆన్వర్డ్ రిసీవ్ బై రెస్పెక్టివ్ మండల్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. డిక్షనరీకి సంబంధించింది మల్టిపుల్ వాల్యూస్ అంటే ఇంత వచ్చేసరికి ఏంది ఇండివిజువల్గా డిక్షనరీకి సంబంధించింది మల్టిపుల్ డిక్షనరీ ఇవ్వడం జరిగింది విత్ కీ పేర్లో. ప్రతి కీ పేరుకి సంబంధించింది మధ్యలో కామా ద్వారా సపరేట్ చేయడం జరిగింది. సో ధర్మారము :1, ఎలిగేడు :1 అంటే ఇక్కడ డిక్షనరీ 3 ఈజ్ ద డిక్షనరీ దట్ మ్యాప్ అవార్డ్స్ రిసీవ్డ్ బై రెస్పెక్టివ్ మండల్స్. ఆ పర్టికులర్ మండలు ఇప్పటి వరకు ఎన్ని అవార్డ్స్ రిసీవ్ చేసుకున్నది అని చెప్పి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ధర్మారం వచ్చేసి ఒక అవార్డు తీసుకుంది, ఎలిగేడ్ వచ్చేసి ఒక అవార్డు తీసుకుంది, మంతిని వచ్చేసి ఇప్పటివరకు 3 అవార్డ్స్ తీసుకుంది, ముత్తారము ఒక అవార్డు తీసుకుంది, పెద్దపల్లి 2 అవార్డ్స్ తీసుకుంది, రామగిరి 3 అవార్డ్స్ తీసుకుంది, శ్రీరాంపూర్ 2 అవార్డ్స్ తీసుకుంది, సుల్తానాబాద్ 1 అవార్డ్స్ తీసుకుంది అనమాట. మొత్తం ఇట్లా ఏ మండలికి ఆ మండల పరంగా ఇప్పటివరకు ఎన్నెన్ని అవార్డ్స్ వచ్చాయని మనం ఇక్కడ రాసాము. సో డిక్షనరీకి సంబంధించింది 3లో స్టోర్ చేస్తున్నాను వేరియబుల్. ఎంట్రీ చేయగానే డిక్షనరీ 3లో ఆ వేరియబుల్లో డాటా స్టోర్ అయింది. మనం డిక్షనరీ 3 ఎంట్రీ చేస్తే మనకి ఏదైతే డాటా స్టోర్ అయిందో ఆ డాటా అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ధర్మారం 1, ఎలిగేడ్ 1. యాక్సెసింగ్ ఐటమ్ ఇన్ డిక్షనరీ. ఇప్పుడు ఏదైతే స్టోర్ అయిందో ఆ స్టోర్ అయిన డాటాని ఏ విధంగా యాక్సెస్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ దట్ ది ఐటమ్స్ ఆఫ్ ఎ సీక్వెన్స్, స్ట్రింగ్, లిస్ట్, టపుల్స్ ఆర్ యాక్సెస్డ్ యూజింగ్ ఏ టెక్నిక్ కాల్డ్ ఇండెక్సింగ్. The item of dictionary are accessed via the key rather than via their respective position or indices. Each key serves as the index and map to a value. సో ఇంతకుముందు చెప్పాను మన స్ట్రింగ్లో, లిస్ట్లో, టపుల్స్లో ఇండెక్స్ ద్వారా ఏ విధంగా అయితే డేటా యాక్సెస్ చేసుకున్నామో ఇక్కడ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ యాక్సెస్ చేసుకున్న పద్ధతి ఏంటంటే ఇండెక్స్ ద్వారా కాకుండా కీ ద్వారా యాక్సెస్ చేసుకుంటాము. ప్రతి కీకి దానికి సంబంధించిన వాల్యూ అనేది మ్యాప్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ కీ నేమ్ ద్వారా మనం యాక్సెస్ చేసుకున్నప్పుడు దాని రిలేటెడ్ వాల్యూ అనేది మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్కి డిక్షనరీ 3లో మనం డేటా ఇక్కడ యాడ్ చేసాం కదా, ధర్మారం 1, ఎలిగేడు, మంతని. సో ఇవన్నీ ధర్మారం, ఎలిగేడు, మంతని, ముత్తారం, పెద్దపల్లి, రామగిరి, శ్రీరాంపూర్, సుల్తానాబాద్ అనేది ఇవి కీ అవుతాయి. ఆ కన్సర్న్ కీ మనం సో ఇండెక్స్ ఏ విధంగా యాక్సెస్ చేస్తాము, డిక్షనరీ 3
ఇండెక్స్ స్క్వేర్ బ్రాకెట్స్లో ఆ సంబంధించిన కీ నేమ్ ఎంటర్ చేసేసి ఎంటర్ కొట్టగానే ఆ కీ రిలేటెడ్గా ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మంత్రికి సంబంధించి 3 అనేది ప్రింట్ అయ్యింది. సో రామగిరికి సంబంధించింది 3 ప్రింట్ అయింది. ధర్మారం సంబంధించింది 1 ప్రింట్ అయింది. అంతర్గం సంబంధించింది ఇక్కడ మనము ఎలాంటి డేటా ఇవ్వలేదు కాబట్టి, అంటే కీ అంతర్గం పేరు మీద ఏమీ లేదు కాబట్టి మనకి ఏమవుతుంది, ఒకవేళ అసైన్ చేసిన డిక్షనరీలో ఎలాంటి కీ లేకపోతే కీ ఎర్రర్ వస్తుంది అనమాట. అంతర్గం కీ ఎర్రర్ అని చెప్పి రావడం జరిగింది. ఇన్ ది అబోవ్ ఎగ్జాంపుల్స్ ది కీ మంతని ఆల్వేస్ మ్యాప్స్ టు ది వాల్యూ 3 అండ్ కీ రామగిరి ఆల్వేస్ మ్యాప్స్ టు ద వాల్యూ 3 అండ్ Dharmaram always map to the value 1. So the order of item does not matter. If the key is not present in the dictionary, we get key error. So dictionaries are mutables. Dictionaries are mutables, which implies that the content of the dictionary can be changed after it has been created. So ఇంతకు ముందు చెప్పుకున్నాము మనము డిక్షనరీ అనేది మ్యూటబుల్ అంటే కీ అనేది ఇమ్యూటబుల్, బట్ డిక్షనరీ అనేది మ్యూటబుల్. అంటే మనము అంతర్గం పాలకుర్తి మంతెన్ అని చెప్పి ఇక్కడ 3 కీ పేర్ వాల్యూస్ ఇవ్వడం జరిగింది. సో కీ పేర్ వాల్యూస్ అనేది డిక్షనరీ 4లో స్టోర్ చేశాను. సో డిక్షనరీ 4 ఎగ్జిక్యూట్ చేస్తే మనకి 3 కీ వాల్యూ పేరుకి సంబంధించిన డేటా అనేది మనకు ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది. అడిషనల్గా మనకు ఇంకొక కీ కావాలనుకుంటే దానికి సంబంధించిన డేటాని మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే యాక్సెస్ ఈక్వల్ అసైన్ ఫంక్షన్ ద్వారా డిక్షనరీ 4 ఆఫ్ ముత్తారం 4 అనగానే మనకి ముత్తారం ఒకటి యాడ్ అయిపోతుంది డిక్షనరీలో. సో దానికి సంబంధించి ఇప్పుడు అంతర్గం పాలకుర్తి మంతని ముత్తరం. సో ముత్తరం కూడా మన కీ వాల్యూ పేర్లో యాడ్ అయింది అనమాట. మోడిఫై ఎగ్జిస్టింగ్ ఐటమ్. సో ఎగ్జిస్టింగ్ ఐటమ్ కూడా మనం మోడిఫై చేసుకోవచ్చు డిక్షనరీలో. అంటే ఆల్రెడీ పాలకుర్తి మనము 19 అని ఇక్కడ కూడా జరిగింది కదా. సో ఇచ్చిన 19ని మనం 20 కింద ఇక్కడ మార్చుకోవాలనుకుంటే పాసిబుల్ అవుతుంది, మోడిఫై చేసుకోవచ్చు. సో ఇది డిక్షనరీకి సంబంధించింది బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ మనం డిక్షనరీలో ఆపరేషన్ గురించి తెలుసుకుందాము. ఆపరేషన్స్ గురించి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.